ఏపీ అసెంబ్లీలో నిఘా లోపం వెలుగు చూసింది. అసెంబ్లీలోకి జేబు దొంగలు ప్రవేశించారు. దాదాపు 10 మంది జేబులను దొంగలు ఖాళీ చేశారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు గన్మెన్ జేబు నుంచి 50,000 మాయం చేశారు. మండలిలో దాదాపు 2 లక్షల వరకు జేబు దొంగలు కొట్టేశారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, అసలు మండలిలో ఈ జేబు దొంగలేంటి, ఏం జరిగింది? థ్యాంక్ యూ శ్రీదేవి. ఈ రోజు శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కొందరు దాదాపు 5 మంది అభ్యర్థులు ఈరోజు శాసనమండలిలో వాళ్ళ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా కొనసాగింది. అయితే ఈ కార్యక్రమానికి కూడా శాసనమండలికి సంబంధించిన ఎమ్మెల్సీ ఉన్నారు, వాళ్ళ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున కూడా శాసన మండలి ప్రాంగణంలోకి రావడం జరిగింది. అయితే ఈ రోజు అసెంబ్లీ భద్రతా సిబ్బంది మటుకు కేవలం ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు అనుచరులు వాళ్ళ ముఖ్య నేతలు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళ మటుకే లోపలికి అనుమతించారు. ఇతర వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి ఉంది. అంటే అక్కడ నిఘా దాదాపు 40 మంది కూడా భద్రతా సిబ్బంది ఉంటారు. అయితే ఇంతమంది భద్రతా సిబ్బంది సీసీ కెమెరాలు ఉన్నా కూడా శాసన మండలిలో ఈరోజు జరిగే ప్రమాణ స్వీకారంలో జోబు దొంగల హల్చల్ నెలకొంది. జోబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఎంతో చాకచక్యంగా అంటే అక్కడ విధులు ఉన్న గన్మెన్ల జోబులోంచి కూడా వాళ్ళు దొంగలు నగదు మాయం చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఇలా అక్కడ 10 మంది దాకా వ్యక్తుల దగ్గర నుంచి కూడా జోబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. సాక్షాత్తు ఎమ్మెల్సీ బీటీ నాయుడుకి సంబంధించిన గన్మెన్ అతని ఎమ్మెల్సీకి సంబంధించిన నగదు కూడా ఆ గన్మెన్ దగ్గర ఉంచారు. అతనికి తెలియకుండా జోబు దొంగకి జోబు దొంగ మటుకు ఏమాత్రం తెలియకుండా గన్మెన్ జోబులోంచి కూడా దాదాపు ప్యాంటు జోబులోంచి కూడా 50,000 తస్కరించారు. ఇలా మొత్తం బీటీ నాయుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు సంబంధించిన కర్నూలు జిల్లాకు చెందిన పలువురు అంచెలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అక్కడ ఈ అసలు శాసనమండలి జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దాదాపు 10 మంది దగ్గర నుంచి కూడా నగదు మాయమైనట్లు కూడా అక్కడ అంచెలు గుర్తించారు. అంటే ఒకరి తర్వాత ఒకరు వరుసగా తమ జోబులు చెక్ చేసుకుంటే మొత్తం అందరి దగ్గర దాదాపు 8 నుంచి 10 మంది దగ్గర నగదు మాయమైంది. మొత్తం దాదాపు చూసుకుంటే నగదు మొత్తం దాదాపు 2 లక్షల పైగా నగదు జోబు దొంగల పాలైపోయింది. జోబు దొంగలు ఎంతో చాకచక్యంగా కత్తిరించడం కూడా వీళ్ళు బాధితులు కూడా లబోదిబోమంటారు. అయితే ఈ పరిస్థితిని జోబు దొంగలు నగదు మాయం చేసిన పరిస్థితి అటు పోలీసులకు చెప్పుకోలేక నిఘా అక్కడ ఉండే అసెంబ్లీ శాసనమండలి నిఘా సిబ్బందికి చెప్పుకోలేక చాలా మంది బాధితులు కూడా లబోదిబోమంటున్నారు. జోబు దొంగలు ఎంతో చాకచక్యంగా నగదు మాయం చేస్తారని చెప్పేసి కూడా అక్కడంతా పెద్ద చర్చ కొనసాగుతుంది. సాక్షాత్తు అసెంబ్లీ ప్రాంగణంలోనే జోబు దొంగలు హల్చల్ చేస్తారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇతర వ్యక్తులు కూడా లోపలికి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో జోబు దొంగలు పెద్ద ఎత్తున నగదు మాయం చేయడం కూడా అక్కడ స్థానికంగా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవి. శ్రీనివాస్, జనరల్ గా సభలోకి అసెంబ్లీలో కానీ మండలిలో కానీ వెళ్లే ముందు అంతా చెకింగ్ తర్వాతే వెళ్తారు కదా, ఎందుకు నిఘా వ్యవస్థ అంతగా లోపించింది? మరి దీనిపైన సభ్యులు ఏమంటున్నారు? మంత్రులు ఎవరైనా స్పందించారా? అంటే వాస్తవం చెప్పాలంటే శాసన మండలి అంటే అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ ఒకవైపు, శాసన మండలి ఒకవైపు ఉంటుంది. అసెంబ్లీకి దాదాపు 4 గేట్లు ఉంటాయి. ఈ రోజు మటుకు గేట్ 2 నుంచి కూడా అందరినీ లోపలికి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అనుమతించారు. అయితే ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళతో పాటు వాళ్ళ అంచెలు కూడా పెద్ద ఎత్తున లోపలికి రావడం జరిగింది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అలాగే టీడీపీకి చెందిన బీటీ నాయుడు, అలాగే ఆలపాటి రాజా తదితరులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున వచ్చారు. అయితే అక్కడ ఉండే భద్రతా సిబ్బంది మట్టి ఈరోజు మీడియా సిబ్బంది కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కెమెరామెన్లు కానీ మీడియా సిబ్బంది ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్సీ అనుచరులు మాత్రమే వచ్చారు. అయితే లోపల ఈ రోజు మటుకు అంటే వాస్తవం అంటే రోజు చెకింగ్ చేసి పంపిస్తారు. ఈ రోజు మటుకు ప్రమాణ స్వీకారానికి పెద్దగా చెకింగ్ కూడా తనిఖీలు కూడా చేయలేదు, నిఘా సిబ్బంది చేపట్టలేదు. దీంతో అక్కడ ఆ గుంపులో గోవింద అన్నట్టు కూడా జోబు దొంగలు ప్రవేశించారు. జోబు దొంగలు ఎంతో చాకచక్యంగా కూడా అసలుకి వాళ్ళకి అనుమానం రాకుండా కూడా జోబులు పెద్ద ఎత్తున నగదు మాయం చేస్తారు. చాలా మంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా నగదు జోబులు పెట్టుకునే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏమాత్రం తెలియకుండా కూడా అనుమానం రాకుండా కూడా జోబు దొంగలు నగదు మాయం చేయడం పైన కూడా వాళ్ళందరూ నోర వెళ్ళబెట్టే పరిస్థితి నెలకొంది. దీనిపైన కూడా వాళ్ళు చాలా మంది దాదాపు ఇట్లా చెక్ చేసుకునే కొద్దీ 10 మంది దగ్గర దాదాపు పెద్ద మొత్తం ఒక దగ్గర 20,000, ఒక దగ్గర 50,000, ఇంకొక దగ్గర 30,000 ఇలా మొత్తం మీద 2 లక్షల నగదు తస్కరించారు. శ్రీదేవి. శ్రీనివాస్, థ్యాంక్ యూ.